నుండి 7వ పాఠ్యాంశం చేజారిన బాల్యం. ఈ పాఠ్యాంశం యొక్క ప్రశ్న జవాబులు ఫుల్ నోట్స్ ఈ వీడియోలో చూద్దాం. 78వ పేజీలో ఆలోచించండి చెప్పండి అని ఉంది. 2 ప్రశ్నలు ఉన్నాయి. అదేవిధంగా 79వ పేజీలో 5 ప్రశ్నలు ఉన్నాయి. వాటి సమాధానాలు: 1. ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు కదా అని రచయిత ఎందుకు అనుకున్నాడు? దీనికి జవాబు: బాల్యం పట్ల రచయితకు అక్కడి నుండి అని ఆయన ఆశతో అనుకునేవారు. ఇక్కడి వరకు వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత 78వ పేజీలోనే 2వ ప్రశ్న: వీధిలో కిరసనాయిలు దీపాలు ఎందుకు వెలిగించవలసి వచ్చింది? దీనికి సమాధానం ఇది: ఆ కాలంలో ఇక్కడ నుంచి దీపాలను వెలిగించేవారు. ఇక్కడి వరకు రాస్తే దీనికి సమాధానం పూర్తవుతుంది. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత 79వ పేజీలో మీరు బొమ్మలు వేయడానికి, కథలు, కవితలు, పాటలు రాయడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? వాటి గురించి చెప్పండి అని ఉంది. దానికి సమాధానంగా మా పాఠశాలలో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ప్రథమ బహుమతి కూడా సాధించాను. ఇక్కడి వరకు రాయండి. స్టాప్ చేసి రాయండి. తర్వాత 4వ ప్రశ్న స్టార్ట్ చేయండి. వీర్రాజు చదువుకోవడానికి వాడే గది ఎలాంటిది? దీనికి జవాబు తర్వాత పేజీలో కూడా ఉంది. ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడి వరకు 3వ ప్రశ్న, 4వ ప్రశ్న దాని సమాధానాన్ని కంప్లీట్ చేయండి. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత పేజీలో 4వ ప్రశ్నకు సమాధానం కంటిన్యూ చేయండి. రంగుల అద్దాలు అమర్చబడి ఉండేవి. ఆ కిటికీ అద్దాల గుండా సూర్యరశ్మి ప్రసరించి ఇక్కడ నుంచి ముచ్చటగా ఉండేది. ఇక్కడి వరకు రాస్తే 4వ ప్రశ్న సమాధానం పూర్తవుతుంది. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత 79వ పేజీలోనే క్రింద ఆలోచించండి చెప్పండి అని ఉంది. దానిలో 5వ ప్రశ్న: బాల్యమిత్రులను ఎందుకు వదులుకోలేము? దీనికి జవాబుగా బాల్యంలో మనం అనుభవించే మధుర జ్ఞాపకాలు ఇక్కడి నుంచి ఎప్పటికీ వదులుకోలేము. ఇక్కడి వరకు రాస్తే 5వ ప్రశ్నకు సమాధానం పూర్తవుతుంది. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత పేజీలో 6వ ప్రశ్న: స్నేహం కలకాలం నిలబడాలంటే ఏం చేయాలి? దీనికి సమాధానం ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. తర్వాత 7వ ప్రశ్న: వానాకాలం చదువు అంటే మీకేమి అర్థమైంది? దీనికి జవాబు: రచయిత తన తల్లిదండ్రులు ఇద్దరివి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చదువని నాకు అర్థమైంది. ఇక్కడ వరకు రాస్తే ఆలోచించి చెప్పండి అనే అంశంలో ఉన్నటువంటి 7 ప్రశ్నలు పూర్తవుతాయి. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత 88వ పేజీలో అవగాహన ప్రతిస్పందనలో 4 ప్రశ్నలు ఉన్నాయి. వాటి సమాధానాలు: మొదటి ప్రశ్న: వీర్రాజుకు బాల్యం ఎప్పుడు గుర్తొస్తుంది? దీనికి జవాబుగా రచయిత శీలా వీర్రాజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి స్పష్టంగా గుర్తుకు వస్తాయి. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత 2వ ప్రశ్న: రామూర్తి మాస్టర్ గురించి చెప్పండి. శీలా వీర్రాజు గారు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అప్పుడప్పుడు విద్యార్థులతో బొమ్మలు వేయించేవారు. ఇక్కడి వరకు రాస్తే 2వ ప్రశ్నకు సమాధానం పూర్తవుతుంది. ఈ వీడియోను స్టాప్ చేసి రాయండి. సమాధానాలు పూర్తిగా రాయండి. తర్వాత ఉన్నటువంటి 3, 4 ప్రశ్నలకు సమాధానాలు తర్వాత పేజీలో ఉన్నాయి. వీడియోను స్టాప్ చేసి రాయండి. తర్వాత 3వ ప్రశ్న: మాస్టర్ బొమ్మలు వేయమన్నప్పుడు వీర్రాజు ఏ బొమ్మలు వేశాడు? దీనికి సమాధానంగా రామూర్తి మాస్టారు ఒకరోజు తమ విద్యార్థులకు బొమ్మలు వేయమని చెప్పారు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి వీర్రాజు తాను గీసిన బొమ్మలతో ఆ పోటీలో పాల్గొన్నారు. ఇక్కడి వరకు రాస్తే 3వ ప్రశ్నకు సమాధానం పూర్తవుతుంది. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత 4వ ప్రశ్న: వీర్రాజుకు కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి ఎలా కలిగింది? ఇదే ప్రశ్నను మరొకసారి టెక్స్ట్ బుక్లో రిపీట్ చేయడం జరిగింది. జాగ్రత్తగా గమనించి రాయండి. ఈ ప్రశ్నకు సమాధానం: వీర్రాజు గారి పెద్దమ్మకు ఒక అక్క ఉండేది. ద్వారా చూసి
ఎవరైనా ఆశ్చర్యపోయేవారు. ఇక్కడ వరకు రాయండి. తర్వాత కంటిన్యూ చేద్దాం. తర్వాత పేజీలో మరికొంత ఆన్సర్ ఉంది. వీడియోని స్టాప్ చేసి రాయండి. ఎవరైనా ఆశ్చర్యపోయేవారు. అక్కడి నుంచి చిన్నప్పటి నుండి ఆ బొమ్మలను చూసి వీర్రాజు చాలా ఆకర్షితుడయ్యేవాడు. వీర్రాజు కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి పెంచుకున్నాడు. ఇక్కడ వరకు రాస్తే 4వ ప్రశ్నకు సమాధానం పూర్తవుతుంది. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత 81వ పేజీలో అర్ధ సందర్భము రాయమని 2 వాక్యాలు ఇవ్వడం జరిగింది. మొదటి వాక్యం మాటిమాటికి మారాం చేయటం. ఈ వాక్యానికి అర్ధ సందర్భం 3 భాగాలుగా 3 సైడ్ హెడింగులతో కవి పరిచయం ఒకటి, సందర్భము, భావము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాస్తే మొదటి ప్రశ్నకు సమాధానం పూర్తవుతుంది. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత ఎంత అమాయకమైన రోజులవి. దీనికి అర్ధ సందర్భం రాస్తే కవి పరిచయము, సందర్భము, భావము 3 సైడ్ హెడింగ్లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడి నుండి ఇక్కడ వరకు రాస్తే ఈ 2 ప్రశ్నలకు సమాధానం పూర్తవుతాయి. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత పేజీలో ఏకవాక్య సమాధానాలు వచ్చే ప్రశ్నలు ఇవి 81వ పేజీలో ఉన్నాయి. 3 ప్రశ్నలు, వాటికి సమాధానాలు. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత 82వ పేజీలో వ్యక్తీకరణ సృజనాత్మకత ఈ అంశంలో ఆ భాగంలో 3 ప్రశ్నలు, ఆ భాగంలో 3 ప్రశ్నలు, అలాగే ఈ భాగంలో 2 ప్రశ్నలు, మొత్తం 8 ప్రశ్నలు ఉన్నాయి. దానిలో ఆ భాగంలో మొదటి ప్రశ్న, దానికి సమాధానం. వీర్రాజు గారికి కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి ఎలా కలిగింది? ఇంతకుముందు ఇదే ప్రశ్న రావడం జరిగింది. దానికి సమాధానం కూడా ఇదే విధంగా రాసాం. చూసి రాయండి. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత 2వ ప్రశ్న, వీర్రాజు చిత్రకారుడు కావడానికి పునాదులు బాల్యంలో ఎలా ఏర్పడ్డాయో వివరించండి. దీనికి సమాధానం వీర్రాజు గారి ప్రైవేటు మాస్టారు ఇక్కడ నుంచి చిత్రకారుడు కావడానికి బాల్యంలోనే పునాది వేశారు. ఇక్కడ వరకు రాస్తే 2వ ప్రశ్నకు సమాధానం పూర్తవుతుంది. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత పేజీలో 3వ ప్రశ్నకు సమాధానం ఉంది. 3వ ప్రశ్న, మిత్రులతో కలిసి వీర్రాజు చేతివ్రాత పత్రికను ఎలా నిర్వహించారు? దీనికి సమాధానంగా వీర్రాజు గారు చిన్నప్పుడు తన మిత్రులతో కలిసి ఒక చేతివ్రాత పత్రికను నిర్వహించారు. ఇక్కడి నుంచి ప్రారంభించి రచనా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇక్కడ వరకు రాస్తే 3వ ప్రశ్నకు సమాధానం పూర్తవుతుంది. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత ఆ అంశంలో మొదటి ప్రశ్న, పాఠం ఆధారంగా వీర్రాజు గారు బాల్యాన్ని గుర్తు చేసుకున్న విధానాన్ని సంక్షిప్తంగా రాయమని చెప్తున్నారు. రచయిత శీలా వీర్రాజు గారు చిత్రకారుడిగా, సాహితీవేత్తగా ఇక్కడ నుంచి ప్రారంభించి ఈ వీడియోను దీన్ని చూసిన స్ఫూర్తితో బొమ్మలు గీశారు వీర్రాజు గారు. ఇక్కడ వరకు రాయండి. తర్వాత పేజీలో ఇంకా ఉంది. వీడియోని స్టాప్ చేసి రాయండి. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత పేజీలో ఆ రోజు రచయిత వేసిన బొమ్మలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వీడియోని చూసి బొమ్మ గీశారు వీర్రాజు గారు. ఇక్కడ వరకు రాయండి. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత కంటిన్యూగా దాని కొనసాగింపు, ఆ రోజు రచయిత వేసిన బొమ్మలకు మొదటి స్థానం వచ్చింది. ఇక్కడి నుంచి ఒక చిత్రకారునిగా ఎదగడానికి దోహదపడ్డాయి. ఇక్కడ వరకు రాస్తే మొదటి ప్రశ్నకు సమాధానం పూర్తవుతుంది. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత 2వ ప్రశ్న, దానికి సమాధానం, వీర్రాజు గారి సాహిత్యాభిరుచిని వివరించండి. దీనికి సమాధానం, వీర్రాజు గారి సాహిత్య ప్రయాణానికి బాల్యం ఒక ముఖ్యమైన మలుపు. ఇక్కడి నుంచి ప్రారంభించి చిత్రణలో ప్రత్యేకంగా
గుర్తించదగినవి ఇక్కడ వరకు రాయండి. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత పేజీలో 3వ ప్రశ్న, వీర్రాజు గారి సృజనాత్మక శక్తి గురించి రాయండి అని ఇచ్చాడు. శీలా వీర్రాజు గారి బాల్యం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. చివరికి ఓ గొప్ప చిత్రకారునిగా ఎదిగారు ఇక్కడ వరకు రాయండి. తర్వాత క్రింద ఉంది, వీడియోని స్టాప్ చేసి రాయండి. వీడియోని స్టాప్ చేసి రాయండి. సమాధానాన్ని వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత ఈ అంశంలో మొదటి ప్రశ్న, మీ అభిరుచులు ఏమిటి? మీ చదువును అభిరుచులను ప్రోత్సహించిన వారి గురించి రాయండి అని ఇచ్చాడు. ఇది సృజనాత్మక అంశం. సమాధానం, నా అభిరుచులు చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వ్యక్తీకరించగలను ఇక్కడ వరకు రాయండి. తర్వాత క్రింద కూడా ఉంది, వీడియోని స్టాప్ చేసి రాయండి. నేను ఎప్పుడూ కొత్త విషయాలు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మార్చుకోవడానికి కృషి చేస్తాను ఇక్కడ వరకు రాస్తే సృజనాత్మక అంశంలో మొదటి ప్రశ్నకు సమాధానం పూర్తవుతుంది. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత పేజీలో చివరి ప్రశ్న, మీరు చూసిన చిత్రకళా ప్రదర్శన గురించి పత్రిక ఒక వ్యాసం రాయండి అన్నాడు. గత వారంలో నేను ఒక అద్భుతమైన చిత్రకళా ప్రదర్శన చూసే అవకాశం లభించింది. ఇక్కడ నుంచి ప్రారంభించి గుర్తుకు వస్తుంది అక్కడ వరకు రాయండి. స్టాప్ చేసి రాయండి. తర్వాత కొనసాగించండి. ఈ ప్రదర్శనలో చాలా చిత్రాలు మనను ఉద్వేగపరుస్తాయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాయండి. తర్వాత పేజీలో మరికొంత సమాధానం ఉంది. వీడియోని స్టాప్ చేసి రాయండి. తర్వాత పేజీలో మరొక చిత్రం ఒక తల్లి మరియు పిల్లల చిత్రం. ఇక్కడ నుంచి ఈ ప్రదర్శన చూడాలని నేను అందరికీ సిఫార్సు చేస్తున్నాను ఇక్కడ వరకు రాస్తే ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి నోట్స్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఆల్ పర్పస్ ఛానల్, అలాగే ఏపీ స్టేట్ సిలబస్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.